కోట్ల కుంభకోమన్నారు. ఓ బ్యారేజ్ కుంగిపోయిందని ఎన్నికలకు ముందు రచ్చయింది. కాంగ్రెస్ పవర్లోకి వచ్చింది. తర్వాత పెద్ద ప్రాజెక్టుపై విచారణకు ఆదేశించింది. 2 నెలల కాల పరిమితితో ఏర్పాటైన కమిషన్ 9 నెలలు దాటినా విచారణను తుది దశకు తేలేదు. అయితే త్వరలో కమిషన్ గడువు ముగుస్తుండటంతో కథ క్లైమాక్స్ కు తేవాలని ప్లాన్ చేస్తోందట కాళేశ్వరం విచారణ కమిషన్. దీంతో మరోసారి తెలంగాణ గట్టు మీద కాక రేపుతోంది కాళేశ్వరం ప్రాజెక్ట్. ఫినిషింగ్ టచ్ లో భాగంగా రేపో మాపో కొందరు పెద్దలను విచారణకు పిలుస్తారని అంటున్నారు. ఇంతకీ కాళేశ్వరం విచారణలో అసలు టార్గెట్ ఎవరు? కమిషన్ విచారించబోయేది ఎవరిని? దూకుడు పెంచిన కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్ వచ్చే నెలాఖరులోపు విచారణ పూర్తి చేసే ఛాన్స్. రేపో మాపో కొందరు పెద్దలను విచారణకు పిలుస్తారని టాక్. 7 ఏళ్లుగా అదే హాట్ టాపిక్. ఆ ప్రాజెక్టుకు పునాది నుంచి కుంగిపోయిందన్న ప్రచారం వరకు తెలంగాణ పాలిటిక్స్ లో కాళేశ్వరం ప్రాజెక్ట్ రాజకీయ పార్టీలకు అస్త్రంగా మారింది. అటు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తుంటే కాళేశ్వరంతో తెలంగాణ పచ్చని మాగానిగా మారిందని గులాబీ పార్టీ చెప్పుకుంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో విమర్శలు ప్రతి విమర్శలతో డైలీ ఎపిసోడ్ కంటిన్యూ అవుతూనే ఉంది. అందులో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై విచారణకు ఆదేశించింది రేవంత్ సర్కార్. జస్టిస్ పినాకిని చంద్రఘోష్ ఆధ్వర్యంలో గత ఏడాది మార్చి 14న విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. 2.5 నెలల్లో అంటే జూన్ 30 లోపు విచారణ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ అనేక అంశాలు ముడిపడి ఉండడంతో సకాలంలో విచారణ పూర్తి కాలేదు. ఇలా ఇప్పటి వరకు 4 సార్లు విచారణ కమిషన్ గడువును పొడిగించారు. ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగస్వామ్యంగా ఉన్న ఇంజనీర్లు, మాజీ ఇంజనీర్లతో పాటు ఈఎన్సీలను విచారించింది కమిషన్. పబ్లిక్ హియరింగ్ లో భాగంగా టీజేఎస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ కోదండరాం, వెదిరే శ్రీరామ్ వంటి వారి నుంచి కూడా సమాచారం తీసుకుంది. ఈ మధ్య కాలంలో ఐఏఎస్లు స్మితా సబర్వాల్, రామకృష్ణారావు, మాజీ సీఎస్ సోమేష్ కుమార్, ఎస్కే జోషిని కూడా వివరాలు అడిగి తెలుసుకుంది జస్టిస్ చంద్రఘోష్ కమిషన్. ఇక ఫినిషింగ్ టచ్ ఇవ్వాలని చూస్తోంది. కాళేశ్వరం విచారణలో భాగంగా వివిధ దశల్లో భాగంగా సమగ్ర సమాచారాన్ని కమిషన్ సేకరించింది. ప్రజా కోర్టుల ద్వారా విచారణ చేయడంతో పాటు అఫిడవిట్ల నుంచి సమాచారం సేకరించింది కమిషన్. ఇక పొలిటికల్ లీడర్లపై ఫోకస్ చేయాలని చూస్తోంది. ఇప్పటి వరకు అధికారులు ఇచ్చిన సమగ్ర సమాచారాన్ని పూర్తి స్థాయిలో స్టడీ చేసి నెక్స్ట్ స్టెప్ లో భాగంగా పొలిటికల్ లీడర్లను విచారణ చేయాలని చూస్తోంది. కమిషన్ విచారణ గడువును ఇప్పటికే 4 సార్లు పొడిగించిన నేపథ్యంలో ఇక ఫైనల్ గా వచ్చే నెల 28 లోపు విచారణను పూర్తి చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వాలని భావిస్తోంది. అందుకే రేపో మాపో విచారణ కమిషన్ తన ప్రక్రియను మరింత స్పీడప్ చేయనుంది. ఈ నెల 19న జస్టిస్ పినాకిని చంద్రఘోష్ హైదరాబాద్ వస్తున్నారు. ఈ నెల 21 నుంచి క్రాస్ ఎగ్జామినేషన్ ను ప్రారంభించనున్నారు. ఈ దఫా ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో పాటు నిర్మాణ సంస్థల ప్రతినిధులను కమిషన్ విచారించనుంది. ఆ తర్వాత ఫినిషింగ్ టచ్ లో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఆర్థిక శాఖ మంత్రిగా, నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన నేతలను విచారణకు పిలుస్తారని అంటున్నారు. ఈ నేపథ్యంలో గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్, ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన హరీష్ రావుతో పాటు మాజీ సీఎం కేసీఆర్ ను కూడా విచారించాలని జస్టిస్ పినాకిని చంద్రఘోష్ కమిషన్ భావిస్తోందట. మాజీ సీఎం కేసీఆర్, మాజీ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, మాజీ ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావుకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఈ ముగ్గురిని విచారణ చేస్తేనే క్లారిటీ వస్తుందని కమిషన్ భావిస్తుందట. కమిషన్ కు తమ వివరణ ఇచ్చిన ఇంజనీర్లు, స్మితా సబర్వాల్ వంటి ఐఏఎస్లు కూడా ఈ వ్యవహారమంతా మంత్రులు, సీఎం స్థాయిలో జరిగిందని చెప్పారట. వారు చెప్పిన వివరాలను ముందుపెట్టి ఈ ముగ్గురు నేతల నుంచి సమాచారాన్ని సేకరించాలని కమిషన్ ఆలోచిస్తోందట. ఈ ప్రక్రియను కూడా వచ్చే నెలాఖరులోపు పూర్తి చేసి డీటెయిల్డ్ రిపోర్టును ప్రభుత్వానికి ఇవ్వాలని పినాకిని చంద్రఘోష్ కమిషన్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎవరెవరికి నోటీసులు రాబోతున్నాయి? ఒకవేళ కమిషన్ పిలిస్తే కేసీఆర్, హరీష్ రావు విచారణకు వెళ్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది.